చేద్దామా? ప్రార్థన చేద్దామా? తలలు వంచి కళ్ళు మూయండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి బిడ్డలారా. సరి చేసుకుందాం. దేవుని శిష్యులం కావాలి, యేసయ్య శిష్యులం కావాలి. మనం ఆత్మీయ బలాభివృద్ధి పొందాలి. మనం పరిపూర్ణ సమర్పణలోనికి రావాలి, దిద్దుబాటు చేసుకోవాలి. ఎల్లప్పుడూ పిల్లకాయలాగా ఉండొద్దు. మనం ఎదుగు బొదుగు లేని ఆత్మీయ స్థితిలో ఉండొద్దు. మనం ఎదిగిన వారమై ఉండాలి, ప్రార్థించే వారమై ఉండాలి, ప్రకటించే వారమై ఉండాలి. పరిశుద్ధత యందు నీతి యందు ఘటమును కాపాడుకునే వివేచన కలిగి ఉండాలి. దేవుని మహిమపరచాలనే మనసే ఉండాలి, కానీ దేవుడిని అడ్డం పెట్టి నేను మహిమ పొందుదామనే దరిద్ర గుట్టు మనసు ఎన్నడూ రావద్దు. ఎందుకంటే మనం మహింపరచబడితే జనాలకు నష్టం. అదే ఆయన పైకెత్తబడితే, ఆయన మహింపరచబడితే అనేకులను ఆకర్షించుకుంటాను అన్నాడు. ఆయన మహిమనే వెతుకుదాం. మనం మరుగైపోదాం. అడుగుదాం, దేవా నా ఇంట్లో ఉన్నాయా, నా ఇంటికి రాయ్యా, నాలోనికి రాయ్యా, సంఘములోనికి రాయ్యా. అయ్యా సంఘములో శిష్యులు లేవాలి. సంఘం ప్రతి స్థానిక సంఘములో కాపర్లు లేవాలి, సువార్థికులు లేవాలి, అపోస్తలులు లేవాలి. మా సంఘములో కూడా లేవాలి, అనేక ప్రాంతాలకు వ్యాపించాలి. ఆయన నువ్వు అది ఆశిస్తున్నావు దేవా. విశ్వాసుల్ని కాదు నాయన నువ్వు ఆశిస్తుంది, శిష్యులను ఆశిస్తున్నావు దేవా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల జనములను నాకు విశ్వాసులుగా చేయమని చెప్పలేదు నాయన, శిష్యులుగా చేయమని చెప్పావు ప్రభువా. శిష్యులుగా చేయమని చెప్పావు ప్రభువా. మా బిడ్డలు శిష్యులు అనే మెట్టుకి ఎక్కాలి ప్రభువా. ఏనాడైతే ఆ మెట్టుకి ఎక్కుతారో అప్పుడు వారు మేలు పొందటమే కాదయ్యా, అనేకులకు, సమాజానికి, కుటుంబాలకు దీవెనగా మారిపోతారు ప్రభువా. స్త్రీలు, పురుషులు, మా బిడ్డలందరూ అట్టివారు కావాలి. నిన్ను ప్రేమించి నీకై తమను తాము అప్పగించుకునేంత సమర్పణలోనికి రావాలి. సమస్తం అవసరమైతే నీ నిమిత్తము కోల్పోయేంత ప్రతిష్టలోనికి రావాలి. నీ కొరకు త్యాగపూరితంగా మనసు కలిగి ఉండాలి. నీ కొరకు ధారాళంగా పిడికిళ్ళు విప్పగలిగేటువంటి తెగువ ఉండాలి. ఉత్సాహముగా నీ పనికి ప్రోత్సాహంగా సపోర్ట్ చేసేవాళ్ళుగా నీ బిడ్డలు తయారు కావాలి. నీ బిడ్డలు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఈ రోజు, ఈ శుక్రవారం రోజు నీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రార్థనా గుంపులుగా తయారై ఆ సమాజాల్లో ఉన్న అన్ని జనుల్ని రక్షణలోకి నడిపించడానికి నీ బిడ్డలకు ప్రేరణ, పురికొల్పు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. చాలా మంది పాడైపోతున్నారు, నశించిపోతున్నారు. నీ నామం ఎరుగక, నీ విషయం తెలియక, నీ రక్షణ మార్గం తెలియక శాపగ్రస్తమైన కార్యాల్లో బతుకుతున్నారు. వ్యర్థమైన వాటిని పాపం సేవిస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, టైంని వేస్ట్ చేసుకుంటున్నారు, శ్రమ పడుతున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు. వారందరికీ నిన్ను పరిచయం చేస్తే వాళ్ళు మార్చుకుంటారు, బాగుపడతారు, రక్షింపబడతారు. నాయన మా బిడ్డలందరికీ ఆ చైతన్యం దయచేయండి. ఇందులో నుంచి సేవకులను లేపండి, సేవకురాళ్లను లేపండి నాయన. వారు ప్రకటించేవారు కావాలి, సంఘాలు కట్టేవాళ్ళు కావాలి. అన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రార్థనా గుంపులే కాదు, సంఘాలు కూడా కట్టబడాలి. చిన్న చిన్న సంఘములు స్టార్ట్ అవ్వాలి. ఆ చిన్న మందలే పెద్ద మందలు కావాలి. విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం జరగాలి, అది వ్యాపించాలి. కనికరించమని ఈ విషయంలో సపోర్ట్గా నిలిచి ఎంతమంది తమ దాతృత్వాన్ని, ప్రేమను, ఆసక్తిని, ఉత్సాహాన్ని చాటారో వారందరినీ దీవించు, వారికి ఆరోగ్యమునిచ్చి వారిని వెలిగించు, నీ కొరకు వాడుకో. ఇంకా మిగిలిన వారిని కూడా నువ్వు ప్రోత్సహించు, కృపచూపు, సహాయము చేయి, దీవించమ. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులన్నీ పొందుకున్నాం తండ్రి. ప్రభువా, ఒక మంచి మాట చెప్పావు. మేము రోగులుగా ఉండడం నీకు ఇష్టం లేదు, మేము శాపగ్రస్తులుగా ఉండడం నీకు చిత్తం కాదు, మేము దరిద్రులుగా అప్పుల ఊబిలో కూరుకోవటం నీకు ఇష్టం లేదా? ఓ నా తండ్రి, మేము అవమానాల బతుకులు బతకటం నీకు ఇష్టం లేదు, నిందల పాలవటం నీకు ఇష్టం లేదు, దూషణ పొందటం నీకు ఇష్టం లేదు. మేము సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, నిండు ఆయుష్తో నా ప్రభా నాయన సకల విధములైన శోభలతో వర్ధిల్లాలనే నువ్వు కోరుతున్నావు ప్రభా. మా బిడ్డలందరినీ కూడా నీవు అలాగే దీవించగలవు. అవసరాన్ని బట్టి నువ్వు అనుమతించే శ్రమలన్నీ తగిన కాలం ముందు తొలగించి తప్పనిసరిగా మా హృదయాలను సిద్ధపరిచి మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. ఈ మాటల చేత మాకు ఆదరణ కలిగింది, మాకు ధైర్యం వచ్చింది. తగిన కాలం ముందు నువ్వే వాటన్నిటిని తొలగించి సమాధానం ఇస్తావు. నీకు మహిమ చెల్లిస్తూ ఈ విషయాలు కూడా మా బిడ్డల హృదయాల్లో స్థిరపరచమని, ఇక్కడున్న వారే కాదు లైవ్ ద్వారా వీక్షించే బిడ్డల్ని కూడా సిద్ధపరచమని, ఇక్కడ వారు అక్కడి వారు ప్రతి ఒక్కరూ శిష్యులు అన్న మెట్టు మర్చిపోకుండా కాపాడమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం
సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదా తోడి మనందరూ నిత్యత్వంలో చేర్పర్యంతము నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామును సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. వారి రిపోర్ట్స్ మారిపోయి స్వస్థత పొంది, ఆరోగ్యం పొంది, క్షేమం పొంది, సమాధానం పొంది, వారు బలపడి ఇతరులకు సాక్షులుగా ఉండేటట్టు కృపని యేసయ్య నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేట్టు కృపని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి.